మనం ఈ వీడియోలో ఇందిరా గాంధీ గారు చేసిన ముఖ్యమైన పనుల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరా గాంధీని గుర్తు చేసుకోగానే అందరికీ గుర్తు వచ్చేది 1971లో బంగ్లాదేశ్ విముక్తి, మరొకటి ఎమర్జెన్సీ. కానీ 1967 నుండి 1971, 1971 నుండి 1977, 1980 నుండి 1984 ఇట్లా 14 ఏళ్లు పాటు దేశాన్ని పాలించిన ఒక మొదటి మహిళా ప్రధానమంత్రి సాధించింది కేవలం ఈ రెండేనా అంటే ఖచ్చితంగా కాదు. ఇందిరా గాంధీ కేవలం దేశాభివృద్ధి కోసం దేశాన్ని లోపల నుంచి మాత్రమే పటిష్టం చేయాలి అనుకోకుండా బయట నుంచి కూడా పటిష్టం చేయాలి అన్న భావనతో ఆవిడ ఫారిన్ పాలసీ మీద కూడా దృష్టి పెట్టాడు. ఆవిడ జీవిత చరిత్ర రచించిన జయకర్ చెప్పినట్టు ఇందిరా గాంధీ కౌమార్య దశలో చాలా సిగ్గరి, చాలా నెమ్మదిగా మాట్లాడేది. తండ్రి చాటు బిడ్డలాగా పెరిగింది. అలాంటి ఇందిరా గాంధీ ఫిరోజ్ చనిపోయాక పరిస్థితుల రీత్యా ఆవిడ కఠినంగా మారడం మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆవిడ సాధించిన కొన్ని విజయాలను ప్రస్తావిస్తున్నాను. 1. గ్రీన్ రివల్యూషన్. మన దేశం మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా నెహ్రూ, శాస్త్రి వ్యవసాయం చేసే రైతుల జీవితాలు బాగుపడాలి అన్న దాని మీద దృష్టి పెట్టారు. రైతులు పంటలు పండించి వాటి ఉత్పాదన పెంచడానికి చాలా ప్రయత్నాలలో వారి సహకారం అందించారు. ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఒక భాగం కింద చేసి ఆకలి చావులు తగ్గించే ప్రయత్నం. దీన్ని కొనసాగిస్తూ ఇందిర కొత్తగా ఆలోచించి ఇంకో లెవెల్కి తీసుకువెళ్లడానికి ఆవిడ అమెరికా వెళ్లారు. ఆ సమయం ప్రెసిడెంట్ లిండన్ బి. జాన్సన్ సహాయం తీసుకుని కొన్ని నిధులు పట్టుకువచ్చి వ్యవసాయ వ్యవస్థని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ రోజుల్లో భారత్ అమెరికాకి వియత్నాం యుద్ధంలో తన మద్దతుని తెలపలేదు. దాని వలన అమెరికా వారు నిధులు ఇవ్వడం మానేశారు. దానితో ఫుడ్ బ్యాంకులో తిండిలేక సమస్య మొదలు అయింది. ఇలా ఒకళ్ల దయ దాక్షిణ్యాల మీద బ్రతకకూడదు అని ఆవిడ నిర్ణయించుకుని నార్మన్ బౌర్లాగ్ రచించిన గ్రీన్ రివల్యూషన్ని ఆవిడ అమలు చేశారు. వ్యవసాయాన్ని, పరిశ్రమలు తమ పరిధిలో తీసుకుని చేయడం మొదలు అయ్యాయి. కొత్త విధానాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. ఎరువులు వాడటం, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సాధనాలను రైతులు ఉపయోగించేలా చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎం. స్వామినాథన్ కొత్త ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యారు. 2. ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయడం. ఆ రోజుల్లో 14 ప్రైవేట్ బ్యాంకులు మన దేశంలో దాదాపు 70% డిపాజిట్లను కలిగి ఉన్నాయి. వాటి అన్నింటినీ ఆవిడ కేంద్ర ప్రభుత్వంలోకి విలీనం చేశారు. దాని వలన కలిగిన లాభం ఏంటి అంటే బ్యాంకులు మూతపడడం అనేది జరగకుండా ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంటుంది. 1947 నుంచి 1955 మధ్యన 361 ప్రైవేట్ బ్యాంకులు మూతపడ్డాయి. దాని వలన ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా బ్యాంకులు చేతులు ఎత్తేశాయి. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ప్రభుత్వానికి దొరికింది. 3. బంగ్లాదేశ్ ఏర్పాటు, పాకిస్తాన్ పై విజయం. 1971లో ఆ రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్, ఆపరేషన్ సర్చ్లైట్ అన్న పేరుతో ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని తిరుగుబాటుదారులను, ప్రజలను ఊచకోత కొయ్యడం మొదలుపెట్టారు. చాలా మందిని చంపారు, అట్లాగే మానభంగం చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ 1970లో జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా వెస్ట్ పాకిస్తాన్ లోని ఆర్మీ చెల్లదు అని హుకుం జారీ చేసింది. దానితో అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ వాళ్లు తమ వాయుసేన ద్వారా ఈస్ట్ పాకిస్తాన్ మీద దాడులు చేశారు. మిలిటెంట్లు కూడా వెస్ట్ పాకిస్తాన్ సేనకు మద్దతుగా నిలబడ్డారు. దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశీలు భారత్కు శరణార్థులుగా తరలి వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇందిరా గాంధీ బంగ్లాదేశ్కి సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. అక్కడ ఉన్న ముక్తి ఫౌజ్కి మన భారత్ సేన సహాయం చేశారు. మనకు ఆ రోజుల్లో ఉన్న ఆధునిక వాయుసేన విమానాల వలన వెస్ట్ పాకిస్తాన్ మెడలు వంచి వాళ్లను అదుపులోకి తీసుకున్నాము. దానికి కారణం మన భారత్ ఆర్మీతో పాటు ఇందిరా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం కూడా. 4. సిమ్లా అగ్రీమెంట్. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన ఘటన. ఈ ఒప్పందం ద్వారా ఇందిరా పాకిస్తాన్ పైన సాధించిన విజయం ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్యను అంతర్గత వ్యవహారం అని చేసేలా ఒప్పందం రాయించుకోవడం. ఇద్దరి మధ్యన సమస్యను ఇద్దరు మాత్రమే పరిష్కరించుకోవాలి, కానీ మూడవ వ్యక్తి ఇందులో తల దూర్చకూడదు.
అని దాని సారాంశం. ఇది చివరికి యునైటెడ్ నేషన్స్ కి కూడా వర్తిస్తుంది. ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ని అమలు చేసేలా కూడా ఆ ఒప్పందం సారాంశము. అసలైతే ఎల్ఓసిని భారత్ పాకిస్తాన్ మధ్యన సరిహద్దులాగా మార్చాలి అని ఇందిర విశ్వ ప్రయత్నం చేసింది. కాని ఆ రోజుల్లో వేరే దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి వలన, అట్లాగే జుల్ఫికర్ భుట్టో ఇందిరతో ఇలా అన్నారు: ఇప్పటికి యుద్ధం ఓడిపోయాము, పాకిస్తాన్లో పెద్ద భాగాన్ని కోల్పోయాము, ఇప్పుడు ఇది కూడా చేస్తే ఇంకా మేము రాజకీయం చేయలేము. అందుకే మా పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి ఆలోచిస్తాము అని బ్రతిమిలాడుకున్నాడు. వేరే దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి రీత్యా కూడా ఇందిరాగాంధీ దానికి ఒప్పుకున్నారు. వాళ్ల పార్లమెంట్లో ఇప్పటికీ ఆ బిల్ అట్లాగే పడి ఉంది. 5. పేమెంట్ టు రాయల్టీ. 1947లో భారత్ రాజవంశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది ఏంటి అంటే, మీరు రాజవంశస్థులు అవ్వడం వలన మీకు ప్రతి ఏటా ఇంత డబ్బు ప్రభుత్వం నుంచి వస్తుంది అని. దాని వలన ప్రభుత్వం మీద అదనపు భారం పడేది. ఇందిర ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. మన రాజ్యాంగంలో 26వ సంస్కరణగా ఇది జరిగింది. దీని వలన భారత్లో ఉన్న ప్రతి పౌరుడికి వంశంతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కుల ఉండేలా న్యాయం జరిగింది. 6. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది భరత్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక ఘట్టం. మే 18, 1974లో స్మైలింగ్ బుద్ధ అన్న పేరుతో ఒక అణు బాంబుని టెస్ట్ చేశారు. పోఖ్రాన్-1 పేరుతో అణు పరీక్ష నిర్వహించారు. దీని వలన భారత్ ఒక అణు శక్తిగా ప్రపంచం ముందర గుర్తింపు పొందింది. ప్రపంచం నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా మన విదేశాంగ మంత్రివర్గం మటుకు ఇది కేవలం శాంతియుతంగా చేసిన న్యూక్లియర్ పరీక్ష మాత్రమే అని పలికారు. ఇదంతా జరిగింది ఎక్కడ కూడా బయటకు రాకుండా అణు బాంబు తయారు చేయాలి అని ఇందిరాగాంధీ నోటి మాటతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులకు చెప్పి అణు బాంబు తయారు చేయించారు. ఎక్కడ కూడా ఎక్కువ డాక్యుమెంట్స్ అనేవి లేకుండా జాగ్రత్త పడ్డారు. 7. ఫస్ట్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్. భారత్, రష్యా కలిసి చేసిన ఈ ప్రయోగం పేరు ఇంటర్కోస్మోస్. దీని వలన మన వాయుసేనకు చెందిన పైలట్ రాకేష్ శర్మ మొదటిసారి భారత్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టగలిగాడు. ఇది 1984లో జరిగింది. దీనికి రష్యాతో టైఅప్ అయి మన భారత్ ఇందులో భాగం అయ్యేలా చేసింది ఇందిరా.